నిన్న మొన్నటి వరకు నేను ఒకటి విన్నాను. కథకి సంబంధించి సెన్సార్ అండ్ హీరోయిన్‌కి అదే ఒక మేఘా చౌదరి గారు సంథింగ్ ఏదో ఒక క్యారెక్టర్‌లో అయితే నేను ఇది చూసాను. అంటే ఏ సెన్సార్ కనిపించింది నాకు. ఇది నిజంగా ఉంటుందా? లేకపోతే అది కూడా క్యూరియాసిటీ గురించే పెట్టారా? ఇది అంటే మీరు సెన్సార్ గురించి అడుగుతున్నారా? మీకు కనిపించిన టీజర్‌లో నాకు కనిపించిన సెన్సార్ గురించి అడుగుతున్నాను. టీజర్‌లో కానీ ట్రైలర్‌లో కానీ నాకు కనిపించిన సెన్సార్. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి న్యూడిటీకి దగ్గరగా వెళ్ళటం ఇలాంటివి లేదు. ట్రైలర్‌లో గాని టీజర్‌లో ఇంటిమేట్ షాట్ అంతే ఒకటి. అంతే. దాన్ని సెన్సార్ కింద తీసుకున్నారా సెన్సార్ బోర్డు వాళ్ళు? అసలు అది అసలు సెన్సార్కి అబ్జెక్షన్ వచ్చే షాటే కాదు అది. మరి సెన్సార్కి ఎందుకు వెళ్ళిందంటారు? ప్రతి సినిమా సెన్సార్ చేయాలి కదా. సెన్సార్ అబ్జెక్షన్ ఎందుకు వచ్చిందంటారు? అబ్జెక్షన్ రాలేదు. వాళ్ళ సైడ్ నుంచి ఇచ్చే సర్టిఫికెట్ సంబంధించి వాళ్ళు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు? ఏ సర్టిఫికెట్ ఇచ్చారు? మరి స్ట్రైట్ గా అడగొచ్చు కదా మీరు. ఎందుకలా? స్ట్రైట్ గా అడగకుండా మీరు అంటే నోటి నుంచి ఏమొస్తుందో కాకపోతే ఇంత అధికసారండి. సినిమాల నుంచి లాగాలి అని చాలా టార్గెట్ పెట్టుకున్నారు. డైరెక్ట్ గా చూడండి, ఒక షార్ట్ చెప్పి ఆ షార్ట్ లో అలా ఉంది, అది సెన్సార్ కి సంబంధించింది అంటే అబ్బాయి సెన్సార్ కాదని నేను భయపడిపోయి అసలు కథ చెప్పేస్తానని రైటర్స్ నే మోసం చేస్తానండి. మీరు మోసం చేయలేరండి రైటర్స్. ఏదో అండి యాజ్ ఎ జర్నలిస్ట్ గా నాకు కుతూహలం. తన ప్రయత్నం తను చేసింది. ఏ సర్టిఫికెట్ ఓకే ఆ ఏ సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ ఆఫీసర్ గారు అండ్ బోర్డ్ మెంబర్స్ చాలా ఎమోషన్తో ఇచ్చారు, బాధపడుతూ ఇచ్చారు, ఇబ్బంది పడుతూ ఇచ్చారు. ఇవ్వడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. సినిమా అంతా బాగా నచ్చింది వాళ్ళకి. కాదు మైనస్ ఉంటే మైనస్ ఇవ్వచ్చు, కానీ అది లేదు కాబట్టి గవర్నమెంట్లో కానీ ఆ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఏదో సినిమా మీద పగబట్టి అలా కాదు, రూల్స్ ప్రకారం అని ఆలోచించారు. బట్ ఎమోషనల్లీ ఇష్టం లేదు వాళ్ళకి ఇవ్వడానికి. నేను వాళ్ళు ఒకటి అడిగారు, ఒక ఆల్మోస్ట్ 20-30 మినిట్స్ డ్యూరేషన్ ఆఫ్ ఒక ఎమోషన్ ఒకటి ఉంటుంది. ఒక అది ఎమోషన్ కూడా ఏం చెప్పకూడదు, మీరు చాలా కాన్సన్ట్రేటెడ్గా వెయిట్ చేస్తున్నారు, వచ్చేస్తుందని రాదు నా నుంచి. నాకు అర్థమైంది. ఒకటి అడిగారు వాళ్ళు, అది నేను ఏదైతే టీజర్ లో ట్రైలర్ లో చూపించారో ఇంటిమేషన్ సీన్ అది కట్ చేయమని అడిగారు. మీరు అనుకుంటున్నారా? నేను చెప్పలేదుగా, మీరు అనుకుంటున్నారు. అది మీరు అనుకోవడం మీ చాయిస్ ఏదని అనుకోవచ్చు. సో వాళ్ళు అడిగింది నేను చేయనని చెప్పా, చేయలేను మొత్తం, ఎందుకంటే ఎమోషన్ పోతుందని నేను చేయలేను అన్నాను. సో దానికి వాళ్ళు ప్రొడ్యూసర్ గారు కూడా మరి డైరెక్టర్ గారు డెసిషన్ అని అడిగారు వాళ్ళ ముందే. నేను చేయలేనని చెప్పేశాను. దాంతో వాళ్ళు కూడా అప్పుడు ఫీల్ అయ్యి సార్ ఆలోచించండి, మేము చెప్పింది దానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంది, ట్రై చేయండి, ఆలోచించండి అని వాళ్ళు అంటే చాలా మాకు సపోర్టివ్గా మెయిన్ ఆఫీసర్తో సహా అందరూ అడిగారు. ఎందుకంటే ఇది చాలా మంచి సినిమా, ఒక మెసేజ్ ఇస్తున్నారు. నాకే అంటే ఫీల్ అయ్యారు వాళ్ళు. ఇవ్వడం ఈ సినిమాకి తప్పక ఇవ్వాల్సి వస్తుంది అంటే ఇవ్వగానే మళ్ళీ అజంప్షన్స్ మీరు చెప్పినట్టు చూసే ఇది మారిపోతుంది కదా. అప్పుడు నేను చెప్పా అని ఇవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇది ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. ఇది న్యూడిటీ అనే కాదు, వల్గారిటీ లేదు, క్రూయల్టీ లేదు, బట్ అవే ఉంటూ మాత్రమే కాదు, వినడానికి వేరే క్రైటీరియాస్ కూడా ఉన్నాయి. చాలా కారణాలు ఉన్నాయి మన రూల్స్, మన గవర్నమెంట్. అంటే ఏ కంటెంట్ మూవీ అంటే ఓన్లీ న్యూడిటీ కింద తీసుకుంటారు ఫస్ట్ జనాల మైండ్ సెట్. అది ఇప్పుడు ఇందులో ఎలా తీసుకుంటారు అనేది నేను చెప్పవసరం లేదు, ఇది అది కాదు అని మీకే తెలిసిపోతుంది. పోస్టర్స్లో కానీ, సాంగ్లో కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ ఏ సర్టిఫికేట్ కైండ్ ఆఫ్ సంబంధించి రిలేటెడ్ ఏది మీకు కనిపించిందా ఇప్పటి వరకు? మీరు అనుకున్న ఒక్క షాట్ అయితే కాదు అది. దానికి ఎంతో ఉన్నవి మనం అప్పుడే చూస్తున్నాం, దానికి ఎంతో ఉన్నవి గోయింగ్. అదేం లేదు, ఏమో షార్ట్ కింద మాకు చూపించి లోపల ఏం చూపించారన్నది తెలియదు కదా, అందుకని అడిగాను. రొమాన్స్ ఒకటే కాదు కదా, ఇంకా చాలా ఉన్నా కూడా అబ్జెక్షన్స్ ఉంటాయి కదా. రొమాన్స్ లేదా అదే మీరు అన్న ఏంటిది న్యూడిటీ ఒకటే కాదు కదా, ఏమున్నా అబ్జెక్షన్స్ ఉంటాయి కదా. ఇంకా అంటే వేరే కూడా ఉండొచ్చేమోగా.
వాళ్ళ రూల్స్ ప్రకారం. ఓకే, అదొక్కటేనా? ఎందుకు ఇంకొక 6 మీరు అంటున్నట్టు ఇంకొక 6 days లో మూవీ అందరి ముందుకు వచ్చేస్తుంది. మాక్సిమం అందరూ కూడాను ఈగర్గా, అంటే ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్, ఈ క్యూరియాసిటీతో మాక్సిమం థియేటర్స్కి అందరూ వెళ్ళి ఖచ్చితంగా చూడాలని మేము కూడా కోరుకుంటున్నాం. అసలు వెయిట్ చేసింది, పెళ్లి ఇంకొకరితో అయ్యింది, పెళ్లి చేసుకునే అమ్మాయి మోసం చేసింది. వేరే లెవెల్కి వెళ్ళిపోతున్నాయి స్టోరీస్ అన్ని. కాదా? అస్సలు కాదా? కాదు, ఇంత ఈజీగా గెస్ట్ చేయగలిగితే మనం ఇంత ధైర్యంగా ఇలా సినిమా గురించి మాట్లాడము. సో డెఫినెట్లీ మీరు గెస్ట్ అయితే చేయలేరు. అది కూడా ఉంది కదా కింద, ఇట్ ఇస్ నాట్ వాట్ యు థింక్. ట్రైలర్ ఎండ్లో ఒక లైన్ వేసాను కింద క్యాప్షన్, గుర్తుందా? yes ఇదే, ఇట్ ఇస్ నాట్ వాట్ యు థింక్. ఓకే, నేను అది అంత ట్రైలర్ ఎండ్ షాట్ లో. మరి ట్రైలర్ అంత ఇంపార్టెంట్ కాదు, ఆ ఎండ్లో వేసిన ఆ వన్ వర్డ్ ఇంపార్టెంట్. ఒకసారి చూసేనా? అవసరం చెప్పేస్తాను. నాట్ జస్ట్ హూ యూ థింక్, నాట్ జస్ట్ హూ యూ థింక్. హూ యూ థింక్. ఓకే, అంటే మీరు అనుకుంటుంది ఏది నిజం కాదు. అనుకుంటున్నది ఏది నిజం కాదని కాదు, మీరు అనుకున్నది ఏది కాకపోవచ్చు, లేదా మీరు అనుకునేది కాదు. ఇప్పుడు మీరు కథ చెప్పారు. ఇప్పుడు అది కాదు, ఒక కన్ఫ్యూజన్ తో కూడిన, క్యూరియాసిటీతో కూడిన ఒక కథని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. కన్ఫ్యూజ్ అయ్యారా మీరు? ఇక్కడ ఎవరి క్యారెక్టర్ ఏంటి అని కూడా టాపిక్ లో కాదు, ట్రైలర్ చూసి అది చాలా క్లారిటీగా ఉంది అందరికి, అది ఒక్కటే క్లారిటీగా ఉంది. కాదండి, అది కాదు, అందుకనే ఇక్కడ వాళ్ళిద్దరిని కాకుండా మిమ్మల్ని కూర్చోబెట్టినట్టున్నారు డైరెక్టర్ గారు. కాదు, మీరు మన టాపిక్ లో వల్ల కన్ఫ్యూజ్ అయ్యింది కాదు, ట్రైలర్ లో కన్ఫ్యూజ్ అయ్యారా? ట్రైలర్ ట్రీజర్ లో కూడా కన్ఫ్యూజన్ ఉంది. అక్కడ నా గురించి 4 years గా, నేను 6 years గా జాబ్ చేస్తున్నాను, నా గురించి 4 years గా నా మరదలు వెయిట్ చేస్తుంది. సడన్ గా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, ఇంకో అమ్మాయి అక్కడ, మళ్ళీ ఇంకొక అమ్మాయి కనిపించింది. వీళ్ళిద్దరికి పెళ్ళి అయిందా, లేకపోతే ఇంకొక వాళ్ళ ఒక క్యారెక్టర్ వేరే అబ్బాయితో రూమ్ లోకి వెళ్తూ ఉండడం, తను చూస్తూ ఉండడం, అంటే హీరో అమ్మాయిని చూస్తూ ఉండడం. మళ్ళీ ఇదొక, అసలు ఎవరు హీరో, ఎవరు హీరోయిన్, ఎవరు ఇక్కడ మరదలు అనేది కంప్లీట్ గా ఒక కన్ఫ్యూజ్డ్ బౌల్ గా ఉంది నాకైతే. థ్యాంక్స్ చెప్పాలి. అవును, ఎంత కాన్సన్ట్రేటెడ్ గా చూసారు. మీకు థ్యాంక్స్ చెప్తున్నాను, హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను మీకు. వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్. ఇందులో నాకు ఇంకో కథ కూడా ఇచ్చారు, థ్యాంక్ యూ. ఇంకో కథ. అవునా? నెక్స్ట్ మళ్ళీ నేను కథ ఇచ్చానని చెప్పి డైరెక్టర్ గారు చెప్తారు, ఈగర్లీ వెయిట్ చేయండి. ఓకే, ఆ కన్ఫ్యూజన్ కి చిన్న క్లారిటీ ఇవ్వండి. ఎవరు హీరోయిన్, ఎవరు హీరో? అందరూ హీరోయిన్లే. అందరూ హీరోయిన్. నా సినిమాలో 3 హీరోయిన్లు. ప్రతి పాత్ర హీరోనే, ప్రతి పాత్ర హీరోయినే. ఇంకొక అమ్మాయి, అంతే. హీరోలు 2 హీరోలు. దే ఆర్ ఆల్ ట్రాక్స్. ఇప్పుడు మీరు ఇంకో పోస్టర్ చూస్తుంటారు, ఇలా పోర్షన్స్ ఉన్నాయి కదా, అందరికి వాళ్ళ ట్రాక్ లో వాళ్ళు ఉన్నారు. సో ఎవ్రీ ట్రాక్ ఇస్ ఆ ట్రాక్ లో వాళ్ళే హీరో. ఓకే, అలా. సో అన్ని ట్రాక్స్ ఎలా కొలైడ్ అవుతాయి, ఒకరికొకరు ఎలా కనెక్ట్ అవుతాయి అనేది సినిమా. కంప్లీట్ గా మీరు చెప్తున్నట్టు సొసైటీకి సంబంధించి, ఆ సొసైటీలో మనకి ఏం కనిపిస్తుంది అనేది, అంటే ఒక చుట్టూ అరౌండ్ పీపుల్, ఒక పర్సన్ చుట్టూ ఉన్న అరౌండ్ పీపుల్ యొక్క ఎమోషన్స్, హౌ హీ ప్లే విత్ అదర్స్ అనేది ఈ కథ సారాంశం, అంతేనా? ఇదే సొసైటీలో అందరూ ఉన్నారు, అందరూ ఒకలా ఉండరు కదా. అవును, సొసైటీ ఉంది, ఈ సొసైటీలో ఉన్న అందరు చుట్టూ ఉన్న వాళ్ళు ఒకలా ఉండరు. అవును, వాటి వల్ల ఎఫెక్ట్ అయ్యే ఎమోషనే ఈ కథ. ఓకే, అంటే ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చింది. ఒక హీరో చుట్టూ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఏదో జరిగింది, ఆ జరిగిన దాన్ని మనం థియేటర్ లో ఖచ్చితంగా చూడాలి. సో మీకు కూడా నాలాగే క్యూరియాసిటీ, కన్ఫ్యూజన్ ఇవన్నీ ఏమైనా టీజర్ ట్రైలర్ లో కనిపిస్తే ఖచ్చితంగా April 19th థియేటర్స్ కి ఒక్కసారి వెళ్ళండి. ఈ కన్ఫ్యూజన్ కి అండ్ ఆ క్యూరియాసిటీకి చెక్ పెట్టేసేయండి. సార్